నేను బీజేపీ పార్టీ కొరకు నా ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉండేవాడిని. ఆ క్రమంలో ముస్లింల మీద దాడి చేయడం, ఆ తర్వాత ఆ ముస్లింలను చంపాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి వాడు. అలాంటిది ఆ తర్వాత నేను ఒక మంత్రి చంపాలి, ఆమెను మానవ బాంబు వేసుకొని చంపాలనుకుంటే, ఎందుకంటే నేను అట్లా నింపబడ్డాను. ఆమె బీజేపీ పార్టీకి వ్యతిరేకమని ఆమెను చంపాలని అనుకున్నాను. ఆ విధంగా ఆ తర్వాత ఆకాశం ఎత్తు మనిషి నా కలలో పడేవాడు చంపడానికి. నేను నడుచుకుంటూ పోయిన రోజులు ఉన్నాయి. కింద ఇనుప స్తంభానికి దెబ్బలు తగిన కొట్టుకున్న దెబ్బలు కూడా నాకు. ఇలాగున ఉన్నటువంటి నన్ను యేసుక్రీస్తు వారు లాకప్లో నాకు రక్షణ లోకరక్షణ. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముందుగా మన ప్రభువును రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు సాక్ష్యం పంచడానికి మన మధ్యలో ప్రసాద్ రాజు అన్న ఉన్నాడు. మరి అన్న యొక్క సాక్ష్యాన్ని మనతో పంచుకుండగా ఈ సాక్ష్యాన్ని పూర్తిగా చూడండి, అనేక మందికి పరిచయం చేసి క్రీస్తులో దీవించబడండి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు మా మధ్యలో ఉండటం సంతోషం. దేవునికి. మరి మీ యొక్క రక్షణ సాక్ష్యాన్ని మాతో పంచుకునే ముందు మీ కుటుంబ నేపథ్యాన్ని మాకు తెలియపరచండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఆయనకు సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ రోజు వరకు బ్రతికి ఉండడానికి ప్రభు ఇచ్చిన కృప, ఆయన దానం. నా పేరు ప్రసాద్ రాజు షెట్యాల. నేను హైదరాబాదులో పుట్టి పెరిగి పెద్దయినాను. నాకు ఒక అక్క, ఒక తమ్ముడు. మా తల్లిదండ్రులకు మేము ముగ్గురం సంతానం. రాజ్భవన్ కాలనీ సోమాజిగూడ ఏరియాలో మేము నివాసం ఉండేవారం. మా నాన్నగారు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామాంతపూర్లో డెమినిస్ట్రేటర్గా ఉద్యోగం చేసేవారు. మా నాన్నగారు చిన్నగా ఉన్నప్పుడైనగా నాకు 9 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మా నాన్న చైన్ స్మోకర్. సిగరెట్ ఇట్లా అంటించి ఇక్కడ ఆర్పేట లేస్తే మళ్ళీ సిగరెట్ అంటించేవాడు. అలాగా మా నాన్న మత్తు పదార్థాలకి అలవాటు పడి ఒకరోజు తాను నడుచుకుంటూ వెళ్తుంటే స్ట్రోక్ వచ్చి స్పాట్లో డెడ్ అయినాడు. అప్పుడు నాకు వయసు 9 సంవత్సరాలు. మా అమ్మకు చదువు లేదు కదా అని మాసప్ ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీలో అటెండర్గా మా అమ్మకు ఉద్యోగం ఇచ్చారు. మా అక్క ఫార్మసిస్ట్గా నిజామాబాద్లో తాను చేసి ప్రస్తుతం ఉస్మానియాలో ఉద్యోగం చేస్తూ ఉంది ఫార్మసిస్ట్గా. నా తమ్ముడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రభు పిలుపు మేరకు పరిచర్యకు వచ్చాడు. ఇక నేను 7వ తరగతి వరకు చదువుకున్నాను. 7వ తరగతి ఫెయిల్ అవుతూనే మా అమ్మ నన్ను ఒక మెకానిక్ షాపులో వదిలిపెట్టింది మెకానిక్ పని నేర్చుకోవడానికి. నేను బజాజ్ చేతక్ అలాగే RX 100 యమహా మెకానిక్గా నేర్చుకొని అందులో ఉన్నాను. ఇకపోతే అసలైన విషయం ఏంటంటే, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అది అమావాస్యను ఇంకో ఏ రోజో తెలియదు కానీ సరిగ్గా ఒక మనిషి ఆకాశం ఎత్తు మనిషి ఉంటాడు. ఆ వ్యక్తి నన్ను చంపడానికి వస్తాడు. నేను నిద్రలో లేచి వెళ్ళేవాడిని. ఇది అప్పుడప్పుడు జరిగేది, ఒక్కోసారి తరచుగా జరిగేది. ఇలాగున నాకు ఒక మనిషి చిన్న ఉన్నప్పటి నన్ను వెంటాడడం, అవి పోవడానికి నేను పూజలు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను పడుకున్నాను అనుకోండి, నా చుట్టూ ఆడవాళ్ళ కాళ్ళ గజ్జల శబ్దం వినబడేది. ఆ తర్వాతకి ఒక స్వరం వినబడదు. అదేంటంటే ప్రసాద్ అని పిలిచేవారు, నవ్వేవారు వాళ్ళు అని. నేను నా స్నేహితుతో అనేవాడిని, దురాత్మలు అవన్నీ కనిపించవు, వాటి శబ్దం ఎత్తైన మనిషి అతను కూడా కనిపించడం మీకు కనిపిస్తాడు, కలలో కనబడతాడు. ఓకే, కల్లోకి వచ్చి కలలో కనిపిస్తాడు. ఆ వ్యక్తి నన్ను వెంటాడడం,
తర్వాతకి దురాత్మల ప్రభావం ఎక్కువ ఉండేది. ఓకే. ఇవి పోవడానికి నేను చాలా పూజలు, వ్రతాలు, నోములు, ప్రతి శనివారం ఖైరతాబాదులో విద్యుత్ సౌద అనే దాని ఆపోజిట్లో ఆంజనేయుని గుడి ఉంటుంది. శనివారం వెళ్ళి 14 ప్రదక్షిణలు చేసేవాడిని. తర్వాతకి ఆ బ్రాహ్మణుడు ఉండి మీరు ఇలాగ చేయాలని అన్న. అట్లా రకరకాల తడి బట్టల స్నానముతో ఎవరికి తెలియదు నేను చేసేవి. ప్రతి బేస్తవారము పంజాగుట్టలో సాయిబాబా టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళేవాడిని. తర్వాత ప్రతి మంగళవారం జూబ్లీస్లో పెద్దమ్మ గుడి అని ఉంటుంది. ఇప్పుడు చాలా పెద్దగా ఉంది, అప్పుడు చాలా చిన్నగా ఉండే. ఆ గుడి దగ్గరికి వెళ్ళి టెంకాయ, అగరబత్తులు, అర్కతపురముతో పూజలు చేసేవాడిని. బలకంపేట ఎల్లమ్మ గుడి అని ఉంది ఇప్పటికి కూడా, అక్కడ కూడా వెళ్ళి ఒక కోడిని ఇవ్వడము, బోనాల పండుగ వస్తే బోనము ఆ గుడి దగ్గర ఉండడము, గుడికి ఎవరైనా అలాగా గుడిని పాట పాడి కొనుక్కునేవారు. ఆ టైంలో ఒక కోడి దాన్ని గొంతు కోస్తే 2 రూపీస్ ఇచ్చేవారు, 2 రూపాయలు. 1 రూపాయి గుడి పాడిన వానికి, కోసిన వానికి. నేనే ఆ కోళ్ళను కోసేవాడిని. ఇట్లా ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తున్నాను. కానీ నాకు మాత్రం ఆ మనిషి కలలో వస్తూ ఉండేవాడు. రాత్రి అయితే భయం వేసేది. ఎందుకంటే రోజు వచ్చేవాడు అన్నట్లా. ప్రతిరోజు కాదు, అమావాస్య నాడున అని అంటుంటారు. నాకు అమావాస్య అని కూడా పెద్దగా తెలియదు. ఆ టైంలో వచ్చేవాడు. చూడటానికి ఎట్లా ఉండే అతని రూపం? ఆకాశం ఎత్తు మనిషి. ఆ తర్వాతకి 2003లో ఏమో ఒక సినిమా పోస్టర్ చూశాను. ఆ వ్యక్తి అట్లా ఆ వ్యక్తి వచ్చేవాడు. నేను ఇట్లా పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు ఏమైందంటే, మేము ఉన్నటువంటి ఏరియా హిందూ ముస్లింలకు సంబంధించినది. రాజ్భవన్ కాలనీకి ఎదురుగానే మక్తా, మదర్సా మక్తా అనే ఏరియా. మేము ఉండేదేమో రాజ్భవన్ కాలనీలో. అప్పుడు 1990-91 రామజన్మభూమి, బాబరీ మసీదు గొడవలు జరుగుతున్నాయి. ఆ టైంలో నేను నాతో పాటు ఉన్నటువంటి స్నేహితులతో కలిసి బీజేపీ పార్టీలో ఒక కార్యకర్తగా చేరి చాలా ముస్లింలకు వ్యతిరేకమైన కార్యకలాపాలు చేశాను. ఓకే. మీరు బీజేపీ అంటే ఆ భక్తి భావాలు బీజేపీ వైపు నడిపించి బీజేపీ వైపు, ఎందుకంటే దేవుడు అంటే చంపాలి, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. దేవుడు అనేవాడు మనిషిని కాపాడాలంటే అవతల వ్యక్తిని చంపాలి కదా అని అనుకుని ఆ గుళ్ళకు, ఆ దేవాలయకు తిరగడము, బ్రాహ్మణ పూజారులు వాళ్ళు చెప్పడము. ఇట్లా 7 సంవత్సరాలు నువ్వు వినాయకుని విగ్రహాలు కూర్చోబెట్టి నిమజ్జనం చేస్తే ఆడు కలలో రాడు, నీ చుట్టూ ఆ దయ్యాలు ఉండవని బ్రాహ్మణులు చెప్పారు. ఓకే అన్న, ఈ పూజలు, పునస్కారాలు, గుళ్ళు చుట్టూ తిరగటాలు ఇవన్నీ ఓకే. మరి రాజకీయం వైపు ఎట్లా ఆకర్షితులయ్యారు బీజేపీ పార్టీ వైపు? హిందుత్వం అనేటువంటి భావజాలం నాలో నింపబడింది. ఓకే. చిన్నప్పటి నుంచి అట్లా. అప్పుడు నాకు ఒక 11-12 సంవత్సరాలు ఉంటాయి. అప్పటి నుండి నేను బీజేపీ పార్టీకి, ఆర్ఎస్ఎస్కి, బజరంగ్ దళ్కి ఆకర్షితులై మా వీధిలో నేను రాజ్భవన్ కాలనీలో, సోమాజిగూడ ఏరియాలో, అట్ ద సేమ్ టైం కుక్కట్పల్లి ఏరియాలో, జగద్గిరి గుట్ట అనే ఏరియాలో ఎక్కడ పోయినా కూడా ఓట్ ఫర్ బీజేపీ, ప్రాణాయాన్ని అర్పిస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి కావాలి అనే నిదానంతో పనిచేశాను. తర్వాత నేను కొంతమంది నాయకుల దగ్గర వర్క్ చేశాను. వాళ్ళు నన్ను వాడుకున్నారు. నాకు కూడా వాళ్ళు ఆర్థికమైన ఏం చేయలేదు. నేను ఎప్పుడు డబ్బు కోసం పని చేయలేదు. అట్లా బీజేపీ పార్టీకి నేను చాలా వర్క్ చేశాను. ఒక మోడల్ చెప్పాలంటే మా ఏరియాలో చనిపోయినటువంటి వారి ఓట్లను వేసేవాడిని. నాకు ఓటు హక్కు లేనప్పుడు నేను 7 ఓట్లు వేశాను. ఒకసారి పోలింగ్ బూత్లో ఏజెంట్ సిపిఎం పార్టీ అతను ఉన్నాడు, అతని కొడుకు చనిపోయినాడు. నేను అతని కొడుకు పేరు మీద వచ్చి ఓటు వేయడానికి వస్తే చూసి నాతో అన్నాడు, రే నా కొడుకు ఓటు చచ్చిపోయింటే మీరేస్తారా అన్నాడు. ఆ విధంగా బీజేపీ అనేది నా గుండెల్లో ఫిక్స్ అయిపోయింది. రాముడు తప్ప వేరే దేవుడు లేడు అని వాదించేవాడిని. పాస్టర్స్ కనబడినా చాలా దూషించేవాడిని. అట్ ద సేమ్ టైం ముస్లిమ్స్లో గడ్డం కనబడింది అనుకోండి, నెత్తిమి టోపి కనబడింది అనుకోండి, ఆ వ్యక్తులను వదిలిపెట్టేవాడిని కాదు. ఇట్లా చాలామంది ముస్లింలను గాయపరిచాను.
లోకంలో కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవును. ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం, ఒక పునాది ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు నమ్మినటువంటి ఆ బీజేపీ పార్టీకి పునాది ఏమిటి? పునాది అంటే హిందుత్వం ఉండాలి. ముస్లింలని దేశవ్యాప్తంగా హిందూ ఈ దేశాన్ని అంతా హిందూ దేశముగా ప్రకటించాలి. ఈ దేశాన్ని బీజేపీ నాయకులైన వాళ్ళే పరిపాలన చేయాలి. ముస్లిమ్స్లని, క్రైస్తవులని ఈ ఇండియాలో, భారతదేశంలో లేకుండా తరిమి కొట్టాలి, లేదా చంపాలి. ఈ రకమైనటువంటి ఒక నినాదం కలుపుకొని ఇక్కడ ఒక కంకణం కూడా కట్టుకునేవాడిని. అట్లా చాలా చెప్పాలంటే నేరాలు చేశాను. చాలా అనేక మంది ఇట్లాగే ముందుకొచ్చి ఉద్యమకారులా మారి చర్చిల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ముస్లింల మీద దాడులు చేస్తున్నారు. మీరు కూడా అటువంటి ప్రయత్నాలు చేశారన్నా? చేశాను. ఇప్పుడంటే మీడియా వచ్చింది బ్రదర్. ప్రతి చిన్నది కూడా యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఫేస్బుక్లో వైరల్ అవుతా ఉంది. అప్పుడు ఏమి లేవు కదా. నేనే మీటింగ్ జరుగుతూ ఉంటే చర్చెస్ వాళ్ళవి, క్రిస్టియన్స్ వాళ్ళవి రాళ్ళు విసిరాను. ముస్లిం వాళ్ళు కనబడితే వాడిని కొట్టి, విచిత్రమైన కొట్టి, కింద బండలు ఉంటాయి కదా అవి తీసి అతని ఎత్తి మీద పలగొడితే చచ్చిపోయిన వైపు వదిలేసిన నేను అతన్ని. అతని భార్య వచ్చి కాలు పట్టుకుంది, భయా చూడదో, మా ఆయన విడిచిపెట్టండి అని చెప్పి. ఇలాంటి నేరాలు ఎన్నో చేశాను. నేను ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళకు దొరకలేదు. చాలా సందర్భాల్లో నా గురించి నా స్నేహితులే జైలు కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆ కేసు మేమే గెలవడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ సందర్భంలో మీ మనస్సాక్షి అంటే ఇట్లా మనం చేయటం తప్పు అనేటువంటి అనిపించిందా? లేదు, అనిపించలేదు. లేదు. ఎందుకంటే ఆ భావం ఉంది కదా, హిందుత్వం అనేది. హిందువుగా జీవించి హిందువుగా మరణించు, ప్రాణాలైనా అర్పిస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం, అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి కావాలి, ఈ తెలంగాణలోనేమో మన ఆలే నరేంద్ర అనేటువంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఒక నినాదం. అంబర్పేటలో ఉన్నారన్న బీజేపీ పార్టీలో మీరు సుమారు దాదాపున 89, 89 నుండి 97 వరకు ఉన్నాను. చాలా కాలం పనిచేశాను. చాలా నాయకుల దగ్గర ఎప్పుడు కూడా నేను పబ్లిక్లో బయటకు వచ్చి పనిచేసేవాడిని కాదు. నాయకులకు మాకు మధ్యలో వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తే ఆ కార్యక్రమాలు చేసేవాడిని. ఎవరైనా సరే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఆ వ్యక్తిని ఎప్పుడంటే గణేషుని నిమజ్జనం చేసే రోజు ఆ వ్యక్తులను టార్గెట్ చేసి కొట్టడము, తర్వాత వాళ్ళని గాయపరచడం కూడా చాలా సందర్భాల్లో జరిగింది. నిమజ్జనం, హైదరాబాదులో నిమజ్జనం జరుగుతుందంటే ముస్లింలని చాలామందిని కొట్టాను, చాలామందిని గాయపరిచాను. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు చనిపోయినారో బతికినా కూడా తెలియదు, గుర్తుపట్టలేరు. ఎందుకంటే ముఖానికి అంత రంగు ఉంటుంది బ్రదర్, దాన్ని గులాబ్ అంటాం, ఆ రంగు పూసుకుంటాం. చాలా సందర్భాల్లో నేను అవకాశం నాకు అది హోలీ పండుగ వచ్చిందంటే కూడా నా ప్రత్యర్థులను నేను కొట్టడం, గాయపరచడం చేసేవాడిని. ఇట్లా నా జీవితం కొనసాగుతూనే ఉంది. నాకు 23 సంవత్సరాలు దాటాయి. 23 సంవత్సరాలు వచ్చినా నాకు ఆ ఆకాశం ఎత్తు మనిషి రావడం మానలేదు. రాత్రిలో పడుకుంటే ఈ చెస్ట్ మీద దురాత్మలు వచ్చి కూర్చునేవి, కనిపించేవి కాదు. నా చేతులు ఇలా ఉండిపోయేవి. నేను అరుస్తున్నాను కానీ నేను భయపడడం లేదు. మళ్ళా నేను ఎవ్వరికీ భయపడా, మా అమ్మకు తప్ప. నా 2 కాళ్ళు తీసి ఇట్లా పెడుతున్నాను కానీ అవి నా కంటికి కనవడం లేదు. కొడదామంటే నా చేతికి ఇరిగిపోయినాయి. నేను కొంతకాలము జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ చేశాను, బాక్సింగ్ చేశాను. ఇట్లా ఆ దురాత్మలు నేను కొట్టలేకపోతున్నాను. నేను వాటికి భయపడిపోయేవాడిని. ఆ సందర్భాలు ఎన్నో జరిగిన నాకు అట్లా. అది ఎక్కువైపోయింది. మితిమీరిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే మత్తు పదార్థాలకి అలవాటు పడ్డాను. డ్రగ్స్ తీసుకునేవాడిని. గుడంబ, కళ్ళు, గ్రీన్ లేబుల్ అనే క్వార్టర్, ఫుల్ బాటిల్ అన్నీ 3 మిక్స్ చేసి బాగా షేక్ చేసి తాగితే కానీ నాకు నిద్ర వచ్చేది కాదు. నిద్ర నాకు అసలు రాదు. ఆ నిద్రపోవడానికి నేను మత్తు పదార్థాలను తీసుకున్నాను. ఇంటికి పోయేవాడిని కాదు. మా అమ్మ చెప్పేది, ఒరే మీ నాన్న బాగా చదువుకొని లెక్చరర్ అయ్యి డెమినిస్ట్రేటర్ అయినాడు, నువ్వు కూడా చదవాలంటే నేను 7 ఫెయిల్ అయిపోయినాను. తర్వాతకి నేను 10th క్లాస్ డైరెక్ట్ నా స్నేహితులు నాతో పాటు ఉన్నవారు రాస్తుంటే 10th క్లాస్ ఎగ్జామ్స్లో కూడా నేను రాముని గురించి రాశాను. 1992, 94 2 టైమ్స్ రాసిన 10th క్లాస్ ప్రైవేట్ కట్టుకొని. ఆ లిస్టు కూడా నా దగ్గర ఉంది.
రాముని గురించే రాశాను, రాముడు తప్ప వేరే దేవుడు లేడు, అటల్ బిహారీ వాజ్పేయినే గెలిపించాలా, ఇలాగా నేను హిందుత్వం గురించి దేవతల గురించే రాసినాను తప్ప నాకు వచ్చిన రాతతోనే ఇంత ఉంది. భక్తి చేస్తున్నాను కానీ ఆ ప్రభావం పోవడం లేదు. చాలా నేరాలు చేశాను, చాలా పాపాలు చేశాను, క్రైస్తవులను చాలా హింసించాను. ఎవరైనా చర్చికి వెళ్తుంటే వాళ్ళని ఏడిపించేవాడిని, దుర్భాషలు ఆడేవాడిని. పాస్టర్స్ ఇలాంటి బైబిల్ పట్టుకొని వస్తే ఏముంది ఈ బైబిల్లో అని చెప్పి ఎన్నోసార్లు నేను పాస్టర్లను కూడా హింసించినటువంటి వాడిని. దూషకుడను, ఒక మాట చెప్పాలంటే హింసకుడను, హానికరుడను. ఇలాగ జరుగుతున్నప్పుడు ఒక నాయకుడు కుకట్పల్లి ఏరియాలో, ఆ నాయకుడు ఇంకో పార్టీలో చేరుతూ ఉన్నాడు. చాలా పెద్ద ఊరేగింపు. అందులో సిటీలో ఉన్న కొంతమంది రౌడీలను ఆయన పిలిపించుకున్నాడు. ఆ గుంపులో మేము కూడా ఉన్నాం. ఉదయం నుంచి త్రాగుతున్నాం. నాకు త్రాగకపోతే బయటికి వెళ్ళలేను. నేను త్రాగుతే కానీ మనిషిని స్టాండర్డ్ కాలేను. గుట్కాలు తినేవాడిని. నేను తాగిన అనుకోండి స్టాండర్డ్ ఉంటాను, లేకపోతే ఇట్లా వణుకుడు రోగం వచ్చేది నాకు. అట్లా ఆ ఊరేగింపులో పాల్గొన్నాము. ఆ తర్వాతకి మధ్యరాత్రి అంటే 12 గంటల ప్రాంతంలో కుకట్పల్లి ఏరియా నుండి జగద్గిరి గుట్ట అనే మా ఇండ్లు, అక్కడికి నేను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను. 2 పోలీసులు వచ్చారు. ఎక్కడికి పోతున్నావురా అన్నారు. మా ఇంటికి పోతున్నా అన్న. కూర్చో బండి మీద అన్నారు. నేను బండి మీద కూర్చున్నాను. నన్ను మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. కుకట్పల్లి మెయిన్ రోడ్లోనే పోలీస్ స్టేషన్ ఉంది. అక్కడ తీసుకెళ్తే నేను దిగతనే అన్నాను, ఎందుకు తీసుకొచ్చారు నన్ను మీరు, నేనేం చేసినా, నేనేం చేయలే అని అన్నాను. ఏం లేదు, చిన్న ఇష్యూ అయింది, పంపించేస్తాంలే అని అన్నారు. సరే అని చెప్పి నేను లోపల కూర్చొని ఉన్నా. ఒక 15-20 నిమిషాలు అయిన తర్వాత నేనే అక్కడ ఉన్నటువంటి జమీదార్తో అన్నాను, ఏం చేసినా సార్ నన్ను ఎందుకు తెచ్చారు మీరు, నేను వెళ్ళిపోతాను అంటే, అప్పుడు వాళ్ళు నా పేరు మళ్ళా నా అడ్రస్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత సరే నువ్వు వెళ్ళొచ్చు అని అన్నారు. నేను అట్లా ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే 2 వచ్చి నా మీద నేరం మోపినారు. సార్ రివాల్వర్ చూపించి మా దగ్గర డబ్బులు గుంజుకున్నాడు, నా చేతికున్న బ్రాస్ గుంజుకున్నాడు అని చెప్పి నేరం మోపారు. నేనన్నా సార్ నేను దొంగతనం చేయను, నాకు అట్లా అలవాట్లేదు, నేను ఎవరైనా కొట్టమంటే కొడతా, లేదా చంపమంటే చంపుతా, కానీ అలాంటివి నేను చేయలేదని నేను పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు నా మాట వినలేదు. బాగా ఒక 1/2 అవర్ కొట్టారు. ఇంతలో టైర్ బెల్ట్లు ఉంటాయి, ఈ పొడుగా ఉంటాయి, వాటితో కొడితే అన్నా సార్ అలాంటి పనులు నేను చేయలేదని అన్నాను. తర్వాతకి ఆ రాత్రంతా నన్ను ఇంట్రాగేషన్ చేశారు. మరుసటి ఉదయం నా బట్టలను ఊడదీసి నా కాలసందులో రోకలు బండ చెక్కి ఈ 2 చేతులు ఇట్లా కట్టేసి ఫ్యాన్ కొండికి వేలాడదీసి నా అరికాల మీద ఇటు 2 పోలీసులు లాఠీలతో కొట్టడం ప్రారంభించారు. ఒట్టు సార్, నరసింహస్వామి మీద ఒట్టు, ఆంజనేయ ఒట్టు, నేను చేయలేదు నేను గట్టిగా అరుస్తున్నాను. పూటకు వచ్చి ఇంట్రాగేషన్ చేసేవాళ్ళు. ఈ పనులన్నీ కూడా నావి ఒరిజినల్ కావు. తర్వాత ఈ వ్రేళ్ళు చేతులు వెనకాల కట్టేసి వీటి మీద కొట్టడము, నన్ను కింద ఒంగోబెట్టి గోటీలు ఉంటాయి, ఆ గోటీల మీద నిలవబెట్టి, అంటే నన్ను అట్లా నా పాదాల మీద కూర్చోబెట్టి 2 పోలీసులు ఈ భుజం మీద ఎత్తి ప్రెస్ చేస్తున్నారు. మోషన్ పోయే దగ్గర కూడా ఒక రాటు పెట్టి తను చాలా టార్చర్ చేశారు. అవి నేను చెప్పాలంటే అలాంటిది ఎవరికి జరగకూడదు. ఎందుకు అట్లా చేశారంటే, నా స్నేహితుని ఒక వ్యక్తిని మర్డర్ చేశారు, హత్య చేశారు. దాన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేశారు ఒక నాయకుడు. నేను ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఒక పెద్ద ఊరేగింపు చేశాను జగద్గిరి గుట్టలో. అతని పేరు జైపాల్ రెడ్డి, నా స్నేహితుడు. ఆ వ్యక్తి ఆ ఊరేగింపులో నేను ఒక శపథం చేశాను, జయా నిన్ను ఎవరైతే తీసుకుపోయి చంపినారో వాడిని ఖచ్చితంగా చంపేంత వరకు నేను నిద్రపోనన్నాను. ఆ తర్వాత వాడు లాకప్లో జైల్లో ఉన్నాడు, గజ్వేల్ పిఎస్లో ఉన్నాడు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్, సిద్దిపేట్, గజ్వేల్ ఆ ఏరియాలో ఉన్నప్పుడు నేను లాకప్ లోపలికి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చిపోయినా, వానికి వార్నింగ్ ఇచ్చిన, అరే ముత్యాలు అని పేరు ముత్యాలు, బయటకు వస్తే చంపడం ఖాయం, నీ పెళ్ళాం చూస్తే నేను చంపేస్తారా అని చెప్పాను. అట్లా ఆ వ్యక్తి సంబంధించిన వాళ్ళు నా మీద టార్గెట్ చేసి
ఒక 3 సార్లు నన్ను మర్డర్ చేయడానికి ట్రై చేసినారు. నేను నా ముందు ఎవరైనా వస్తే కొట్టి చంపేంత శక్తి నా దగ్గర ఉండింది. నేను బాక్సింగ్ చేసేవాడిని. అట్లా చూసి ట్రై చేసి వాళ్ళు కాక నా మీద కేసు బనాయించినారు. మళ్ళా ఉదయం అయితేనే వాళ్ళే వచ్చారు, మా పార్టీ వాళ్ళే, బీజేపీ వాళ్ళే. ఎందుకంటే అంచెలంచెలే ఎదిగిపోతున్నాం. నాకు కుత్బుల్లాపూర్ ఏరియా ఇన్ఛార్జ్ చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఆ పొజిషన్కి నన్ను వెళ్లకుండా ఆపడానికి ఈ కేసులో నన్ను ఇరికిచ్చినారు. అట్లా దాదాపు నా 3 days నన్ను చాలా టార్చర్ చేశారు. ఒంటికి నా నోట్లో పోశారు డైరెక్ట్గా. ఇంకా ఘోరం, వాళ్ళ అంగాన్ని తీసి నా నోట్లో పెట్టడానికి ట్రై చేసినారు. ఉండకపోతే కట్టెలతో కొడితే పండ్లు ఊడిపోయినాయి నాకు. ఇవన్నీ డూప్లికేట్ ఇవి. అలాంటి టార్చర్ చేశారు. యూరిన్ తాగిపించినారు. ఇంకో మాట చెప్పాలంటే ఒక స్త్రీతో ఎట్లయితే చేస్తారో అట్లా చేస్తారు పోలీస్ స్టేషన్లో. అవన్నీ టార్చర్ అనుభవించారు. నాకు నడవడానికి రాలేదు. నా మెడలో గొలుసులు వేశారు, నా చేతికి గొలుసులు, కాళ్ళకు గొలుసులు. నేను ఇలాగ నడుస్తూ ఉన్నాను. మోషన్ కూర్చోడానికి రావడం లేదు. మా పార్టీలో వచ్చారు బీజేపీ నాయకులు, ఇప్పుడు లేరు, చనిపోయినారు వాళ్ళు. ఒక వ్యక్తి అశోక్ గౌడ్, ఇంకొక ఆయన అనంతరాముడు. వీళ్ళు వచ్చి తమ్మి నువ్వేం పికర్ చేయ, నేను నడిపిస్తాం అని నాకు మాట ఇచ్చి బిర్యానీ తెచ్చినారు. నాకు రోజు బిర్యానీ తెచ్చేవారు, కానీ నన్ను బయటికి తీసుకుపోయేవాళ్ళు ఎవరు లేరు. నాకు అర్థమైంది వీళ్ళు నన్ను విడిపించట్లేరు అని. ఒక రోజు రాత్రి ఇప్పుడున్నటువంటి మియాపూర్ అడవి, దాన్ని మేము హెచ్ఎంటీ జంగల్ అంటాం, నన్ను అట్లనే సంఖ్యలతో తీసుకొని వెళ్ళి కడ్రారి మీద ఉరుకురా ఉరుకు అని చెప్పంటే, సార్ నేను ఉరకలేను, చంపేదంటే చంపండి అని నేను ఇట్లనే అన్నాను. అప్పుడు నన్ను పోలీస్ స్టేషన్లో తుపాకీలు పెద్దగా ఉండేటివి 97, వాటిని తిప్పి నా ఈ వైపున కొట్టడం, ఇక్కడ ఈడ కొట్టడము, తర్వాత వీటి మీద కొట్టడము. అంటే కొడుతుంటే నేను ఇట్లా వేసుకోవడం వల్ల నాకు అట్లా టార్చర్ చేసినారు. నన్ను చంపాలన్న టైంలో ఎక్కడి నుంచో తెలియదు, వాళ్ళకు వైర్లెస్ వచ్చింది. వెంటనే నన్ను తీసుకుపోయి మళ్ళీ లాకప్లో పడేశారు. కాంగ్రెస్ నాయకులు బాగారెడ్డి, ఎంపీ బాగారెడ్డి అని చనిపోయినారు. వారు మాజీ సిఎల్పి లీడర్ పి జనార్దన్ రెడ్డి, వారు అనుచరు, అంటే వాళ్ళందరూ నన్ను విడిపించడానికి ప్రయత్నించినారు. ఏం లాభం లేదు. మా అమ్మ నన్ను అంత దూరం చూసి వెళ్ళిపోయింది. నా తమ్ముడు చూసి వెళ్ళిపోయాడు. నా స్నేహితులు నా కోసం ప్రాణం ఇచ్చి నా కోసం జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా నన్ను వచ్చి చూశారు, కానీ ఎవరు విడిపించలేకపోయినారు. మా అమ్మ కూడా విడిపించలేకపోయింది. రాజ్భవన్ బంగ్లాలో గవర్నర్ దగ్గర మా 2 చిన్నాన్నలు వర్క్ చేస్తారు, వాళ్ళు వచ్చారు, విడిపించలేకపోయారు. ఇలాంటి టైంలో నాకు ఎవరు విడిపించాలా? నేను పూజించిన దేవి దేవతలే కదా అనే ముక్కోటి దేవతలను పూజించిన. మొదటిగా రాముడిని అడిగాను, రాముడా నీకోసం నేను ఎంత చేసినాను. రెండవది నరసింహస్వామిని, యాదగిరి గుట్టకు ప్రతి సంవత్సరం గడ్డం ఇంతవరకు పెంచుకొని జుట్టు ఇచ్చేవాడిని. తోపురాన్ దగ్గర నాచారం ఉంటుంది, అక్కడికి వెళ్ళి కూడా నేను పూజలు చేశాను. ఒక కాలు మీద తపస్సు చేశాను. ఇట్లా దేవుళ్ళని అందరిని అడుగుతూ ఉన్నాను. ఆ క్రమంలో ఎల్లమ్మ, ఆంజనేయులు, సాయిబాబా, తర్వాత దర్గాలో మొక్కేవాళ్ళు, ముస్లిం దర్గాలను. ఆ తర్వాతకి మనుషులు దేవుళ్ళని వాళ్ళ కాళ్ళను మొక్కాను, బ్రాహ్మణుల కాళ్ళు మొక్కేవాడిని. అందరినీ తలుచుకున్నాను, నన్ను విడిపించండి అని. అంత అయిపోయింది. నాకు చాలా టార్చర్ ఎక్కువైపోయింది. చంపండి సార్, ఓకే, ఎందుకు నన్ను ఇట్లా టార్చర్ చేస్తారు, చంపేసేయండి నన్ను అని నేను అంటున్నాను. నన్ను చంపకుండా ఒక పూటకి పోలీసు వాళ్ళు ఎప్పుడో డ్యూటీ ఎక్కి దిగుతారో ఎక్కినోడు టార్చర్ చేస్తాడు. రాత్రి అయితే చాలా ఘోరం చెప్పకూడదు. అది అంత భయంకరంగా నన్ను హింసించినారు, టార్చర్ పెట్టినారు. ఆ టైంలో మిగిలింది ఒక యేసు ఒక్కడే. అప్పుడు నా మనసులో అనుకున్నాను, యేసు ప్రభువా నువ్వు దేవునివి అయితే దిగిరావాయా, తెలియదు కదా మూర్ఖుణ్ణి, దిగిరావాయా, దిగొచ్చి నన్ను విడిపి నా మీద రౌడీ షీటర్ లేకుండా చెయ్యి, చచ్చిపోయేంతవరకు నిన్నే పూజిస్తాను. నా పాపాలను నేను చేయను, ఇంకా పాపాలు చేయను, ఏ పార్టీకి పని చేయను, నీకోసం పనిచేస్తా, నన్ను విడిపి ఈరోజే విడిపోయాల మళ్ళీ నువ్వు నన్ను అని నా మనసులో అట్లా అనుకున్నాను. కూర్చుందామంటే నొప్పులు, గోడ కానుకొని ఉన్నప్పుడు నాకు అట్లా కొన్ని కిరణాలు పడ్డాయి.
నేను పెద్దగా దాన్ని అబ్జర్వేషన్ చేయలేకపోయాను. ఆ కిరణాలు పడ్డ వెంటనే ఇద్దరు మనుషులు వచ్చి నన్ను అట్లా తొంగి చూశారు. నేను లాకప్లో ఉన్నాను, చెరసాలలో ఉన్నాను. ఆ ఇద్దరు ఏం మాట్లాడినారో తెలియదు. ఆ ఇద్దరు నా దగ్గరికి ఒక 20 నిమిషాల తర్వాత, టైం అంత గుర్తులేదు, నా బట్టలు తెచ్చిచ్చారు, వేసుకో అని అన్నారు. నాకు వేసుకోవడానికి రావడం లేదు. నేను ఎక్కువ జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుంటాను. ఆ రోజు నా మీద అదే ఉన్నాయి. ఇటువైపు అంతా రాముని బొమ్మ ఉంటుంది, వెనకాల పంది బొమ్మ ఉంటుంది, అంటే ముస్లింలకు వ్యతిరేకమైంది. జీన్స్ ప్యాంట్ల మీద కూడా బీజేపీ YAMAHA యమహా అంటే కూడా నాకు పిచ్చి. బీజేపీ పార్టీ గుర్తులు, యమహా గుర్తులు, రాముని బాణం గుర్తు, నా కటింగ్ కూడా రాముని గుర్తుంటుంది వెనకాల, జుట్టంతా పొడవుగా పెంచుకునేవాడిని. ఆ ఇద్దరు మనుషులు నాకు వచ్చి నా బట్టలు వేయడానికి వాళ్ళే సహకరించినారు. ఆ ఇద్దరు మనుషులు ఎవరో మీకు తెలుస్తుందా? ఆ ఇద్దరు మనుషులు తర్వాతకి నేను తెలుసుకున్నాను, చెప్తాను వాళ్ళు కూడా. ఆ ఇద్దరు మనుషులు నాకు వేసి నన్ను నా 2 భుజాలు నడవడానికి రావడం లేదు కదా, నా 2 భుజాలు పట్టుకొని, వాళ్ళిద్దరు కూడా షార్ట్గా ఉంటారు, నేను హైట్గా ఉన్నా, వాళ్ళు నన్ను మోసుకొని ఆ లాకప్ మెట్లు, ఫస్ట్ లాకప్లోంచి విడిపించారు. PS పోలీస్ స్టేషన్ బయట నుంచి మెట్లు దింపి ఇక నుంచి మంచి బ్రతుకు అని అన్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు, ఆ ఇద్దరు కూడా దేవుని దాసులు. వాళ్ళు ఇప్పుడు నా స్టిల్ బ్రతికే ఉన్నారు. ఒకరు కుకట్పల్లి 4th ఫేస్లో ఉన్న యేసుపాదం పాస్టర్ గారు, బెరాకా చర్చి. ఇంకొక ఆయన జగద్గిరి గుట్టలో ఉన్నారు, ఆయన పేరు నెహమ్య. వాళ్ళిద్దరు బ్రతికే ఉన్నారు. ఆ ఇద్దరిలో నెహమ్య గారిని నేను అడిగాను, పోలీసు వాళ్ళకు మీరు ఎన్ని పైసలు ఇచ్చినారని అన్న. మేమేమి ఇవ్వలేదని అన్నారు. ఆ తర్వాతకి పులియారా నేను పాస్తర్లను బట్టి ఈ బైబిల్ని తీసుకున్నాను, దీన్ని చదవడం ప్రారంభించినాను. అయితే ఉదయం లేస్తేనే నాకు ఇట్లా వచ్చేది కదా, గుడంబ తాగేవాడిని. లాకప్లోంచి వచ్చిన తర్వాత కూడా ఒకరోజు రాత్రి నాకు బాగా గుర్తుంది, మా పాస్టర్ గారిది అనగా నెహమ్య గారిది చేవెళ్ళ పరిగి వాళ్ళ ఊరు. నేను డ్రైవ్ చేస్తాను, బాబు మా ఊరికి పోయి రావాలా, వస్తావనంటే వస్తానని చెప్పి మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా తెల్లవారుజామున వెళ్ళిపోవాలనుకున్నాను. మధ్యరాత్రి కొంతమంది మనుషులు నా దగ్గరికి వచ్చి, సొంత అన్న తమ్ముడిని మర్డర్ చేస్తే 2 లక్షలు ఇస్తా అన్నాడు. తల్లులు వేరే, తండ్రి ఒక్కడే. ఆస్తి కోసం వాళ్ళు వైశాస్ 2 లక్షలు ఇస్తామని చెప్పి నన్ను అడిగినప్పుడు నేనన్నా, నేను అలాంటివన్నీ చేయడం మానేసిన, మీరు అలాంటివి ఏం చేయొద్దని, మీరు వేరే ఎక్కడ చూసుకోండి అని చెప్పి నేను వాళ్ళని పంపించేశాను. 4 గంటలకి లేచి తెల్లవారుజామున మా పాస్టర్ గారితో వాళ్ళ ఊరు వెళ్ళి తిరిగి వచ్చేసరికల్లా మా అమ్మ, మా అక్క, మా తమ్ముడు ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని నేను మా అమ్మని అన్నప్పుడు, మా అమ్మ నాకు 24 సంవత్సరాలప్పుడు ఎప్పుడు మా అమ్మ నన్ను కొట్టలే. మా అమ్మ అమాంతం ఉరుకొచ్చి నా అంగి పట్టుకొని నా చెంపల మీద కొట్టి నన్ను కౌగిలించుకొని నా మెడ మీద ముద్దులు పెట్టి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావే, నేను మంచిగా అయిపోయినా కదా, కటింగ్ చిన్నగా చేపించేసిన, బొట్టు పెట్టుకుంటలేను, యేసుప్రభుని నమ్ముకున్నా, బాగున్నా కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అంటే, అప్పుడు మా అమ్మ ఏడుస్తుంది ఎక్కులొస్తట్టు. మా ఇంటి దగ్గర ఒక ఆమె ఇప్పుడు కూడా బహుశా ఉందేమో, ఆమె వచ్చి బిడ్డ ఎవరో తెలియదు మా ఇంటి దగ్గర రాత్రి మాట్లాడుకుంటున్నారు, ప్రసాద్ గారిని బయటికి ఇగ్గి వాని కంట్లో కారం కొట్టి ఇటువైపున గుండె ఎక్కడ ఉంటుంది అక్కడ పొడవాలా, చంపాలా వాడిని, లేకపోతే మన విషయాలు చెప్పేస్తాడు వాడు అని మాట్లాడుకున్నారట. ఆమె రాత్రి నా దగ్గరికి రాలేదు. ఉదయం ఆమె వచ్చి మా అమ్మ వాళ్ళకి చెప్పినప్పుడు మా అమ్మ వాళ్ళ నేను లేను, చెప్పకుండా వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఏం చేయాలా, వాళ్ళని చంపాలా లేదా నేనైనా వాళ్ళ చేతిలో చావాలా? ఆ టైంలో నేను ఏం చేయాలా, పాస్టర్కి చెప్దాం రా, పాస్టర్ దేవుడు ఎక్కుతాడు కదా, దేవుడు పంపించిండు కదా. ఆ ఇద్దరు పాస్టర్లు కూడా నేను అన్నాను అనమాట, మీరు ఎట్లా వచ్చినారంటే దేవుడు మాకు ప్రేరేపించినాడు, మేము వచ్చామని చెప్పి అన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు నెహమ్య గారు, ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన లేడు ఇంట్లో, మా ఇంటి దగ్గర ఉన్నాడు ఆయన. మళ్ళీ మా ఇంటికి వస్తే ఆయన నాకు ఒక వాక్యం చెప్పాడండి, ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనం చదువు అన్నాడు. లోతు భార్య
వెనకకు తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను, ప్రసాద్ జాగ్రత్త, పోలీసు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే నువ్వు మారిపోయినావు అని చెప్పి నేను చెప్పి బయాన్ సాక్ష్యం ఇచ్చిన, నువ్వు మళ్ళీ వెనకకి తిరిగి చూస్తే నీ జీవితం ఉప్పు స్తంభం అయిపోతే జాగ్రత్త అని నన్ను హెచ్చరించినప్పుడు నేను ఏడ్చడం ప్రారంభించిన. వాళ్ళు నన్ను చంపినా పర్వాలేదు ప్రభువా, నన్ను లాకప్లోంచి విడిపించినావు, నాకు నెమ్మదిచ్చినావు, నేనే సరిగ్గా లేను, నీకు మాటిచ్చి తప్పినను, కాబట్టి నాకు ఒక ఛాన్స్ ఇస్తావా, నన్ను బతికిస్తే నీకోసం బ్రతుకుతా, లేదా నన్ను తీసుకుపో అని ఆ రోజు పశ్చాత్తాపముతో మోకరించి ఏడ్చుకుంటూ దేవుని దాసుల దగ్గర పశ్చాత్తాపడి రక్షించబడి 1998 జనవరి 26వ తారీఖున బ్యాప్తిసం తీసుకున్నాను. ఇలాగున నేను ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి నేటికి 26 సంవత్సరాలైంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, 26 సంవత్సరాలైంది. ఆకాశం ఎత్తు మనిషి నా కలలో రావడం లేదు. 26 సంవత్సరాలైంది. నా మీద ఏ దుష్ట శక్తుల ప్రభావం లేదు. 26 సంవత్సరాలైంది. నా చుట్టూ ఎవరు తిరగడం లేదు. నెమ్మది, ప్రశాంతత కేవలం ఈ గ్రంథము ద్వారా వచ్చింది. ఈ వాక్యం నన్ను బ్రతికించింది, బాగు చేసింది, నన్ను దిద్దుతుంది ఈ వాక్యమే. కాబట్టి నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకుని అంగీకరించాను. నన్ను బీజేపీ పార్టీ రక్షించలే, నన్ను నాయకులు ఎవరు కాపాడలేదు, చివరికి మా అమ్మ కూడా నన్ను రక్షించలేకపోయింది, మోసింది. నాకు ఆ మాట గుర్తొస్తుంది. నేను చేసే నేరాలకు పోలీసు వారు వచ్చి మా చిన్నాయనలు మా అమ్మను ఇబ్బంది పెట్టేవారు. ఓ రోజు మా అమ్మ అనేది నాకు బాగా గుర్తొచ్చింది. నీ బతుకు గాల, సావవు కదరా, నీకు టక్కర్ కాదు కదరా, అందరూ చచ్చిపోతున్నారు, నీకు వస్తలేదు సావు, వాడు మీ నాయన తాగి చచ్చిపోయాడు, నువ్వు నా పని అనుకున్నావురా అని మా అమ్మ నన్ను అనింది. నేను మా అమ్మకు కూడా బరువు అయినాను, కానీ యేసుప్రభు వారికి నేను బరువు కాలే. యేసుక్రీస్తు వారి దగ్గర నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేసి నేను ఎంత నెమ్మదిగా ఉన్నానో చెప్పనా సౌఖ్యము మహిమాయుక్తం. అలాగున ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి బ్యాప్టిజం పొంది మా సంఘంలోనే 1 సంవత్సరం పాటు తర్పీదు పొంది దేవుని దాసులు పాస్టర్ కె రాజుబాబు గారి దగ్గర కొంతకాలం ఉన్నాను. ఆ తర్వాత నెహమ్యా గారు నాకు చాలా ప్రోత్సాహపరిచినారు. దేవుని దాసులు రాజబాబు అన్న గారు ఒక తల్లి పాలు ఒకటి ఇవ్వాలి అంతే, అంత ప్రేమించి పరిచయం ఎట్లా చేయాలని నేర్పించిన దాసులు గండిగుంట రాజబాబు అన్న గారు. ఇట్లా నేను ప్రభుని సొంత రక్షణగా అంగీకరించినాను. మా పార్టీ వాళ్ళు వచ్చినారు. నేను మరుసటి రోజు రిలీజ్ అయితేనే ఫస్ట్ పోయి వాళ్ళను నేను ఒక నెల రోజులు ఇంట్లోంచి బయటకు రాలే, కొట్టే దెబ్బలకు తట్టుకోలేక. ఆ తదుపరి నేను వెళ్ళి అందరికీ వార్నింగ్ ఇచ్చిన మా నాయకులకు, నేను ఇప్పుడు యేసుప్రభు నమ్ముకున్నా, నేను చెయ్యొత్తాను, సంపుతారా సంపండి, నేను బతికేది యేసుప్రభు కొరకు, సచ్చేది కూడా యేసుప్రభుకే అన్నాను. ఇప్పటికి కూడా నేను మా ఏరియాకి వెళ్తే నన్ను ఫాదర్ అని పిలుస్తారు, ప్రేయర్ చేయించుకుంటారు బీజేపీ నాయకులు. అట్లా పిల్లరా, యేసును నమ్మిన తర్వాత నాకు శత్రువులు ఎవరు లేరు, అంతా మిత్రులే. నేను ఎవరినైతే మరలా నేను వెనక్కి తిప్పి హిందుత్వం వైపు మళ్ళీ లాగాలని చెప్పిన ఎవరైనా ప్రయత్నించారు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత? చాలామంది. ఈ కొంతకాలం క్రిందట నేను ఒక అతనికి ఫోన్ చేశాను, అతని పేరే రాధా మనోహర్ దాస్. ఓకే. తర్వాత అతను ఫోన్ చేశాడు, ఎవరండి అన్నాడు, నీకు రింగ్ టోన్ ఇవ్వబడలేదా అని అన్నాను. ఆ తర్వాత యేసుప్రభు నమ్మకపోతే నరకానికైనా అని కొన్ని పెట్టాడు. ఎందుకు ఎప్పుడు చూసినా యేసుప్రభు మీద పడతావు, యేసుప్రభు ప్రేమగల దేవుడు, తర్వాత మాట్లాడతాను మీతో అన్నాడు. ఇంతవరకు మాటలు లేవు, ఏం లేదు. చాలా నా స్నేహితులు కూడా, ఒకసారి ప్రజ్ఞాపూర్లో ఉంటాడు ఒక వ్యక్తి, ఫేమస్ గుండా, కొత్తదాస్ అనేటువంటి ఆయన అనుచరుడు. మీరు ఎవరైనా విన్నారో లేదో, కొత్తదాస్ అని హైదరాబాద్ సికింద్రాబాద్లో పైల్వాన్, పెద్ద రౌడీ ఆయన. ఆయన చెంచల్ కూడా జైలు ఏరియాలో ఆయన ఇల్లు ఉండేది. ఆయన అనుచరులు నన్ను ఒకసారి కిడ్నాప్ చేశారు. చర్చిలో ఉండగా నన్ను తీసుకొని వెళ్ళి ఎక్కడా విషయాలు చెప్తాను అని చెప్పి వాళ్ళు నన్ను. తర్వాత నేను ఒక మాజీ మంత్రి, ఆమెను చంపాలని చెప్పి కూడా అనుకున్నాను. ఎందుకంటే ఆమె బీజేపీ పార్టీకి చాలా వ్యతిరేకం. అట్లని చెప్పి నేను ఆత్మాహుతి దళం అంటే నన్ను నేను చచ్చిపోయి ఇంకా కొందరిని చంపాలా, లేక ఆ మంత్రిని చంపాలని ట్రై చేసినట్టు, ఇట్లా ఎన్నో నేరాలు చేశాను.
వాటి వల్ల ఏం ప్రయోజనానికి నేను చెప్పడం లేదు. వ్యభిచారిని, చిన్నపిల్లల్ని పాడు చేశాను, త్రాగుబోతుని, తిరుగుబోతుని, దూషకుడుని, హింసకుడును. అసలు నేను ఈరోజు కూడా ఒకవేళ నాకు యాక్సిడెంట్ అయి చనిపోతే కూడా దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా పాపాలు నాకు గుర్తొస్తే నాకు సిగ్గవుతుంది. కాబట్టి పిల్లరా, అలాంటి పాప ఊబిలో నుంచి, జిగటగల దొంగ ఊబిలో నుండి దేవుని వాక్యం నన్ను పైకి లాగి స్థిరపరుస్తుంది. ఆ విధంగా బ్రదర్ నేను ప్రభుని నమ్ముకోవడం అంటేనే ఒక గొప్ప సాహసం చేశారు. మొత్తానికి మంచి తీర్మానం చేశారన్న. మరి ఈ తీర్మానం మీరు ఎంతకాలం కొనసాగించాలనుకుంటున్నారు? ఒకప్పుడు అనేవాడిని, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, జబ్ తక్ బీజేపీ కా నామ్ రహేగా అనేవాడిని. అంటే ప్రాణాలైనా అర్పిస్తాం, భారతీయ జనతా పార్టీని అలాంటి నినాదాన్ని నేను మార్చేశాను. నా ప్రాణమైన అర్పిస్తా, ప్రభువుని ప్రకటిస్తూ ఉంటా. ఆ క్రమంలో నేను చావడానికైనా రెడీగా ఉన్నా. అందుకు ప్రభువు నన్ను ప్రత్యేకించునుగాక. ఆమేన్. చివరిగా మీరు అంటే మీ సాక్ష్యం ద్వారా మీరు ఏ కాషాయవాదాన్ని వదిలిపెట్టి మరి ఏ మతాన్ని అయితే దూషించారో, ఏ మార్గాన్ని అయితే మీరు దూషించారో, ఏ యేసుప్రభుని అయితే మీరు దూషించారో ఆ యేసుప్రభునే మీరు ఇప్పుడు సొంత రక్షకునిగా అంగీకరించారు. అవునండి. చివరిగా మీరు ఏమైనా తెలియపరచగలరు ఆ ప్రేక్షకులకి? నేను ఈ యూట్యూబ్ బ్రదర్ కార్తిక్ వారి ద్వారా నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. క్రైస్తత్వం మతం కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం యేసు ప్రభు అన్నారు, నేనే మార్గం, సత్యం, జీవం. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఎస్సీలకు లేక క్రైస్తవులకు మాత్రమే కాదు, సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు. ప్రభుపేట మనవి చేస్తున్నాను. యేసు తప్ప వేరే దేవుడు లేడని నేను రుచి చూచి తెలుసుకున్నాను. కాబట్టి పిల్లరా, ప్రభుని నమ్మండి, పరలోకం చేరండి. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా యా నహ్ రహేగా, ప్రభు యేసు క్రీస్తు కా నామ్ రహేగా, రహేగా, రహితేగా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఇప్పటిదాకా ఈ సాక్ష్యాన్ని వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే మన యూట్యూబ్ పరిచర్య అంచెలంచెలుగా ముందుకు కొనసాగిపోయే విధంగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు ప్రభువు పేరట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రైజ్ మర్చిపోదు. ప్రైజ్ లార్డ్.